ప్రియమైన బిడ్డల్లారా, ఈ సందేశాన్ని ఇవ్వడానికి నేను మిమ్మల్ని ఎంచుకున్నాను. అందుకే ఈ సందేశం మీరు వినగలుగుతున్నారు. నేను చూడగలుగుతున్నాను. బిడ్డ, నువ్వు కొంతకాలం నుండి కొన్ని సమస్యల వల్ల బాధపడుతున్నావు. నువ్వు వీటితో పోరాడుతూ చాలా బలహీనపడిపోయావు. నువ్వు ఆలోచిస్తూనే ఉన్నావు, ఈ సమస్యలకి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది అని. నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తూ ఎన్నో పోరాటాలు కూడా చేశావు. కానీ నీకు ఎలాంటి లాభం కనిపించలేదు. ఎన్నో ఉపాయాలు కూడా చేశావు. అందుకే ఈరోజు నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. నీకు ఒక మనిషి అసలు స్వరూపం చూపించడానికి వచ్చాను. ఆ మనిషి నీ కోసం ఏమైనా చేస్తాను అన్నట్లుగా నీ ముందు ప్రదర్శిస్తున్నారు. కానీ వాళ్ళే పెద్ద శత్రువులు. నువ్వు చాలా అమాయకపు మనిషివి. అందుకే తొందరగా నమ్మిస్తూ. అందుకే ఈరోజు నేను వచ్చాను నీకు అసలు నిజాలు చెప్పడానికి. నీ పైన నీకు అనుకున్న వాళ్ళే మంత్రప్రయోగం ప్రయోగించారు. అందుకే నువ్వు బాధపడుతున్నావు. నీ పనులు అవుతూ ఆగిపోతున్నాయి. ఆ ఆడమనిషి మంత్రికుల సహాయంతో నీపై మంత్రప్రయోగం ప్రయోగించింది. అందుకే నీవి ఏ పనులు జరగడం లేదు. ఆ ఆడమనిషి చూయించడానికి ఎలా ప్రయత్నిస్తుంది అంటే, తను ఒక గొప్ప భక్తురాలిగా ఎల్లప్పుడూ పూజలు చేస్తూ ఉంటుంది. కానీ నిజాలు ఏమిటంటే, తాను మంత్రతంత్ర ప్రయోగాలని చేస్తూ ఉండటం. దానివల్ల నువ్వు చాలా బాధపడడం, చిరాకు చీదరించుకోవడం చేస్తున్నావు. ఇలా కావాలని తను అనుకుంటుంది. ఎందుకంటే ఇలా కావడం వల్ల నువ్వు చెడు దారిని ఎంచుకుంటావని తను ఆలోచిస్తుంది. కానీ నువ్వు తను ఇందులో గెలిచేలా ప్రవర్తించకూడదు. ఎందుకంటే నేను ఈరోజు నీ దగ్గరికి రావాల్సిన అవసరం వచ్చింది. నా ప్రియమైన బిడ్డ, నువ్వు చాలా రోజులుగా ఇదే ఆలోచిస్తూ అమ్మ ఎందుకని ఏమి చెయ్యడం లేదు అని ఆలోచనలో పడిపోయావు. కానీ నా బిడ్డ, నేను అన్నీ చూస్తూనే ఉన్నాను. అందుకే ఈరోజు నేను వచ్చాను. బిడ్డ, నీకు న్యాయం జరుగుతుంది. ఈ రోజు నుంచి నీకు అన్ని మంచి రోజులే. ఎవరైతే నీకు చెడు చేశారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చేసిన దానిపైన పశ్చాత్తాపపడే సమయం వచ్చింది. వాళ్ళకి తెలిసి వస్తుంది వాళ్ళు జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశారు అనేది. వాళ్ళకి వాళ్ళే కర్మఫలాన్ని తప్పకుండా లభిస్తుంది, అనుభవిస్తారు కూడా. ఇక నువ్వు లేచి నిలబడే సమయం వచ్చింది. మంచి ఏదో చెడు ఏదో అని తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇలా జరగడం వల్ల నువ్వు జీవితంలో కొన్ని నేర్చుకోగలిగావు. కానీ నీపై మంత్రప్రయోగం నీ బట్టలతో చేశారు. కాబట్టి ఇక ముందు బట్టలు ఇచ్చే ముందు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో తెలుసుకో. బిడ్డ, నువ్వు సదా నేను ఆరాధిస్తూనే ఉండే మార్గంలో నడువు. సదా నన్ను ఆరాధిస్తూ భక్తి మార్గంతో భక్తిని ఎప్పుడూ మరవకు. ప్రేమపూర్వకంగా అమ్మని ఆరాధిస్తూ భక్తి మార్గంలో నడుస్తూ ముందుకు వెళ్ళు. నాపై నమ్మకం ఉంచు. నేను సదా నిన్ను రక్షిస్తూనే ఉంటాను.